హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గూట్ మూవీ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇందులో సుధీర్ ఆనంద్ గారు అండ్ దివ్య భారతి గారు అయితే ఈ గోట్ మూవీలో అయితే యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అయితే సాంగ్ అయితే రిలీజ్ అయింది అనమాట. లిరికల్ సాంగ్, ఆ లిరిక్స్ కానీ, సాంగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బీట్స్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. సూపర్ అంటే సూపర్, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నాకెందుకో ఈ సాంగ్లో ఒక దమ్మున్న కంటెంట్ మూవీలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి సాంగ్స్ అయితే మన సుధీర్ గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, రాలేదు కూడా. ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్ అయితే రావడం జరిగింది. నాకైతే ఖతర్నాక్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. అంత ఖతర్నాక్ తీసిన సాంగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంత మంచి సాంగ్ ఎట్లా తీసినా కానీ సాంగ్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. అయ్యో సారు పాపం అని ఒక లిరిక్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంత ఖతర్నాక్ సాంగ్ అయితే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ మాత్రం తమిళ్. మీరు సాంగ్ ఒకవేళ చూస్తే సుధీర్ పక్కన ఒకడు గుండు ఉంటుంది చూడు, గుండు క్యారెక్టర్, అతను కూడా తమిళ్ అనమాట. నాకు తెలిసిన వారికైతే నేనేమనుకుంటున్నా అంటే ఈ యొక్క గూట్ మూవీ అనేది తమిళ్ అండ్ తెలుగు, హిందీలో రిలీజ్ చేస్తే గనక వేరే లెవెల్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఏ రికార్డులు కూడా మిగిలవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 3 లాంగ్వేజ్లో అయినా, లేదా తమిళ్, మలయాళం, తెలుగులో రిలీజ్ చేసినా సరే వేరే లెవెల్లో ఆడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హీరోయిన్ కోసమైనా చూస్తారు సినిమా. ఎందుకంటే ఈ హీరోయిన్ చాలా సినిమాలు మంచిగా హిట్ మూవీస్ కూడా కొట్టడం జరిగింది అనమాట. అందుకే నేనైతే చెప్తున్నా, అట్లా మన తెలుగులో అయితే సుధీర్ కోసం అయితే పక్కా వెళ్తారు సినిమా. చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ యొక్క మూవీ మాత్రం వేరే లెవెల్ కంటెంట్ ఉందేమో అనిపిస్తుంది. ఈ సాంగ్ ఏంటనే ఇంత ఖతర్నాక్ ఉందన్నమాట. మస్తు ఉందని చెప్పుకోవచ్చు. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సుధీర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.